గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి శుక్రవారం డ్రైగా పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా పేర్కొన్నారు. ఈరోజు పాపనపేట మండలం గాంధర్పల్లి గ్రామంలో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామమంతా తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ అందరికీ వచ్చిందని రైతులని అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో చేరుతున్నాయా లేదా అని ప్రజలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ గ్రామంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేకపోతే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు రావడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం డ్రైగా పాటించాలని, నీరు నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఆయన తెలిపారు. దాంట్లో ఏమవుతుంది, దోమలు వస్తాయి. ఇప్పుడు జ్వరాలు దానికి వస్తాయి, డెంగ్యూ మలేరియా ఇవన్నీ వస్తాయి. ఎప్పటి నుంచి జ్వరం పెట్టుకున్నావా? మెసేజ్ చూసుకోవాలా? కొన్ని టాడ్పోల్స్ లాగా ఉన్నది లార్వా. ఇప్పుడు ప్యూపా స్టేజ్ నుంచి 1-2 డేస్లో అది బయటకు వస్తుంది. ఇంకా దోమలాగా రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇవి అటాక్ చేయడానికి. లేవు కానీ ఇంట్లో ఉండేసేయాలి. మొత్తం బ్లడ్ ఇదంతా మా ఇంటి ముంగడికి చిన్నగున్నప్పుడు ఉంటుండేనా? మధ్యలో వచ్చింది సార్, మరి ఇప్పుడే పోచారం ప్రాజెక్ట్ నుంచి వచ్చేది సార్. మొత్తం అక్కడ నుంచి పోచారం అడవులను అంతా మనం నరికేస్తూ ఉన్నామని అవి మనుషుల మీదకి వస్తున్నాయి. మళ్ళీ మనం దూరంగానే అడవులు అంటే మోస్ట్లీ ఈ పండ్ల చెట్లు ఏమైనా పెంచినామంటే అటు సైడ్ పోతాయి. వాటికి అన్నం పెట్టడం బాగానే. మెయిన్ ఆ కుక్కలు ఎందుకు వేస్తాయంటే మనం అన్నం ఏం చేస్తాము, తీసుకుపోయి బయట పడేస్తాం. వాటికి ఎప్పుడైతే అన్నం మంచిగా దొరుకుతుందో అవి మంచిగా 1-2 అయితే 2-4 అయితే 4-10 అయితే అట్లనే అయిపోతాం. లేవు కానీ ఇంట్లో ఉండేసేయాలి. ఆ టైర్ ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయి, ఉన్నాయి. ఇక్కడ